ఒక శబ్దం ఉంది. దాని గురించి మనుషులు ఎంతగానో ఆలోచిస్తారు. ఇక ఆ శబ్దం ఏమిటంటే గుర్తింపు, పరిచయం. ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటాడు. ఇది చిన్నతనం నుంచి జరుగుతుంది. పాఠశాలకు వెళ్తే అప్పుడు మనం ఒకటి ఆలోచిస్తాం. మనం గుర్తింపు తెచ్చుకోవాలని, పేరు తెచ్చుకోవాలని. ప్రతి వ్యక్తి ఒకటి అనాలి, తనే సర్వశ్రేష్ఠుడైన విద్యార్థి అని. ఇక అదే మన పరిచయం. పనిచేసే చోట కూడా మనం అందుకే ప్రయత్నిస్తూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం. ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఆ గుర్తింపు దొరుకుతుంది. గుర్తింపుతో పాటు విజయం సాధిస్తాం. అలాగే విజయంతో పాటు గుర్తింపు వస్తుంది. ఎప్పుడైతే ఇవి రెండు కలుస్తాయో అప్పుడు మనుషులు ఓడిపోవాలంటే భయపడతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఒకవేళ నేను ఓడిపోయానంటే నా గుర్తింపు పరిస్థితి ఏమవుతుందని, నా పేరేమైపోతుంది, నేను సాధించినవన్నీ ఏమైపోతాయి అని వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఇక ఆ భయం కారణంగానే వారి వికాసం ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది. వాళ్ళు మంచి పనులు చేయడం ఆపేస్తారు. కేవలం క్షేమంగా ఉండడం కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. అసలు ఓడిపోవడం గురించి భయపడవలసిన అవసరం ఏమీ లేనేలేదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు గెలుస్తారో అప్పుడు ఆ గెలుపు మిమ్మల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. కానీ మీరు ఎప్పుడైతే ఓడిపోతారో అప్పుడు ఆ ఓటమి ఈ ప్రపంచాన్ని మీకు పరిచయం చేస్తుంది. అది ఎంతో అవసరం కూడా. కాబట్టి ఓటమి అందరిలోనూ వస్తుంది. దాన్ని ఎదిరించండి, అలానే దాని నుంచి నేర్చుకోండి. ఒకవేళ మీరు ఓడిపోతే గనుక అప్పుడు మీ జ్ఞానచక్షువు తెరుచుకుంటుంది. ద్వేషం, ప్రేమ, కోపం తెచ్చుకోవడం, అంగీకరించడం, మర్చిపోవటం, ఈ అన్ని భావాలు మనిషి జీవితంలో ఎంతో ముఖ్యంగా ఉంటాయి. చూసినట్లయితే గనుక ఈ భావాలు లేకుండా మనిషి యంత్రం కంటే కొంచెం మాత్రమే ఎక్కువ, అంతకు మించి ఏం లేదు. ఒకవేళ మీరు ఈ భావాలను తప్పుగా తీసుకుంటే గనుక అప్పుడు ఇది కూడా మనిషిలాగే ఉండనివ్వదు. ఒకవేళ ద్వేషం గురించి మాట్లాడితే, మీరు ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నారంటే ఎందుకు? వ్యక్తితో ద్వేషం ఎందుకు? వారి అలవాట్లను మీరు ద్వేషించండి. ఏ అలవాట్లయితే ఆ మనిషిని చెడ్డవాణ్ణి చేశాయో. ఎందుకంటే ఆ అలవాట్లు మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు వారి మాటలకు కోప్పడండి, కానీ వారి మీద కాదు. ఎందుకంటే మాటలు మారిపోతూ ఉంటాయి. మర్చిపోండి వారి తప్పులను, వారిని కాదు. ఎందుకంటే తప్పులు సరిదిద్దుకోగలం కాబట్టి. మీరు ప్రేమించవలసింది వారి ఆత్మని, వారి భావాలను, శరీరాన్ని కాదు. ఎందుకంటే శరీరం నైతికం. ఇక ఏమైనా చెప్పాలంటే కఠినంగా కాదు, ప్రేమగా చెప్పండి. ఒక బంగారు ముద్ర తీసుకోండి, దాన్ని నీళ్ళలో పడేయండి, తీసి మట్టిలో పడేయండి, తర్వాత తీసి బురదలో పడేయండి, మళ్ళీ తీసి సుత్తితో దానిపై దెబ్బ వేయండి. అయినా కూడా ఆ బంగారం ముద్ర విలువ ముందు ఎలా అయితే ఉందో అలాగే ఉంటుంది. ఇది కేవలం ఉదాహరణ. ప్రతి ఒక్క జీవికి, ప్రతి మనిషికి అప్పుడప్పుడు జీవితంలో విజయానికి బదులుగా మనకు ఓటమి దొరుకుతుంది. మనం ఎంత కోరుకుంటామో అంత శ్రేష్టమైన పని చెయ్యలేకపోతాం. అప్పుడప్పుడు మన వల్ల తప్పు జరుగుతుంది. అప్పుడప్పుడు మనం తప్పుడు పనులు చేస్తాం. అప్పుడప్పుడు ఈ ప్రపంచం మనల్ని అర్థం చేసుకోదు. ఇక దానికి పరిణామంగా మనల్ని ఈ ప్రపంచం నిందిస్తుంది, మనల్ని పట్టించుకోదు, మన గురించి తప్పుగా మాట్లాడుతుంది. కొన్నిసార్లు మన మొహం మీద, కొన్నిసార్లు మన వెనుక. ఈ ప్రపంచం ఎలా వ్యవహరిస్తుందంటే మనతో మాట్లాడడం కూడా చాలా తప్పు అన్నట్టు. అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి? మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎన్నోసార్లు ఇటువంటి పరిస్థితుల్లో మనుషులు తమ జీవితానికి అసలు ఎటువంటి విలువ లేదని అనుకుంటారు.
వాళ్ళకు ఏమనిపిస్తుందంటే ఈ ప్రపంచానికి వాళ్ళు భారం అనుకుంటారు. తమని తాము ద్వేషించుకోవడం మొదలు పెడతారు. తమ జీవితం శూన్యమని వాళ్ళు అనుకుంటారు. కానీ అలాంటిది ఏమీ లేదు. ఒకవేళ మీరు బంగారపు ముద్రలా ఉంటే, మీలో ఆ గుణం ఉంటే, మీరు మంచి పనులు చేస్తున్నట్టయితే, మీలో ఆ విద్య ఉంటే, మీరు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటే, మంచి మార్గంలో మీరు ముందుకు వెళ్తున్నట్టయితే, అప్పుడు మీకంటూ ఒక విలువ అప్పుడు ఉంటుంది. దాన్ని ఏ పరిస్థితుల్లో ఎవ్వరు కూడా మీ నుండి వేరు చేయలేరు. కేవలం మీ మనసు చిన్నబుచ్చుకోకండి, ఆలోచించండి. ఏ గౌరవాన్ని నేను కోల్పోయానో దాన్ని మళ్ళీ ఎలా తిరిగి పొందాలని, దానికోసం నేను ఏం చెయ్యాలని, ఏ ధనాన్ని నేను కోల్పోయానో దాన్ని మళ్ళీ ఎలా సంపాదించాలని, దానికోసం నేను ఏం చెయ్యాలి. అలాగే ప్రశాంతమైన మనసుతో ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి, అలాగే ముందుకు వెళ్తూ ఉండండి. మీరు ఈ ప్రపంచానికి చెప్పగలిగేది కేవలం మీ కర్మల వల్లే. అవి మంచివైతే అప్పుడు మీరు మంచి వాళ్ళు అవుతారు. అలాగే ప్రశాంతమైన మనసుతో ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి, అలాగే ముందుకు వెళ్తూ ఉండండి.